హాయ్ అందరికీ కొబ్బరి రొట్టె చేద్దాము. ముందుగా కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం శనగపప్పు వేసుకుని ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం బెల్లం కరిగిన తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుని ఒకసారి కలిపి బియ్యం రవ్వ కూడా వేసేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. ఇది ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అయితే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, కొంచెం గట్టిగా. ఇది అయిపోయింది. పక్కన పెట్టేసుకుని ప్యాన్లో నెయ్యి వేసుకుని ఉడికించి పెట్టుకున్న పిండిని మనం ఇట్లా రొట్టెలా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. ఈ రొట్టె 2 రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి, అది విరిగిపోతుంది. ఇట్లా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి నెయ్యి వేసుకుని. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అట్లాగే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేసుకోండి.